ఓవైపు అమరావతి, మరోవైపు విజయవాడ మార్గమధ్యంలో ఉన్న గ్రామం దొండపాడు. తుళ్లూరు మండలంలోని ఓ సాధారణ గ్రామమైన దొండపాడుకు ఇప్పుడు మహర్దశ వచ్చింది. రాజధాని ప్రకటన తర్వాత తమ జీవితాలు మారిపోయాయంటున్న దొండపాడు వాసుల మనోగతం చూద్దాం. అమరావతి శంకుస్థాపన కళతో తుళ్లూరు మండలంలోని చుట్టుపక్కల గ్రామాలన్నింటిలోనూ పండుగ వాతావరణం నెలకొంది. తమ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అది దాన్ని రాజధాని శంకుస్థాపన కార్యక్రమంతో పోల్చుకుని మరింత రెట్టింపు ఉత్సాహంతో ఇక్కడ గ్రామస్తులు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనం తుళ్లూరు మండలం దొండపాడు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఓ ఇంట్లో జరిగే శుభకార్యానికి ఊళ్ళో ఉన్న పెద్దలందరూ రావడం జరిగింది. ఈ ఊరుకున్న ప్రత్యేకత దాదాపు 1100 ఎకరాలు ఈ ఊర్లో భూములు భూ సమీకరణకు రైతులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఊర్లో ఉంటూ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే భూములు ఉన్నవారు కూడా మొత్తం కలిపి 3000 ఎకరాల వరకు ఇక్కడ రైతులు రాజధాని భూ సమీకరణకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాజధాని శంకుస్థాపన జరుగుతున్నందున వారి మాటల్లోనే వారి ఆనందాన్ని విందాం. సార్, మీరు చెప్పండి, మరి కొద్ది రోజుల్లోనే రాజధాని శంకుస్థాపన అనేది జరగబోతోంది. దీన్ని మీరు ఎట్లా కార్యక్రమాలు అవి జరుపుకుంటున్నారు? నేను మా కుటుంబం నుంచి 10 ఎకరాల దాకా ఈ రాజధానికి భూమి ఇవ్వడం జరిగింది. ఈ రాజధాని నిర్మాణాన్ని మేము ఎంత ఆనందంగా భావిస్తున్నాం, ఎంతో సంతోషపడుతున్నాం. మా సొంత ఇల్లు నిర్మించుకున్నట్టుగా మేము ఫీల్ అవుతున్నాం. ప్రతి ఇంట్లో కూడా అలాంటి వాతావరణం ఉంది. ఇవాళ మాకు ఈ రాజధాని రావడం మేము ఎంతో ఆనందపడుతున్నాం, సంతోషపడుతున్నాం. మా ఈ గ్రామం రైతులందరూ కూడా సంతోషంగా మేమే ముందు ఈ గ్రామంలో మొట్టమొదటిసారిగా మేము ఏరియాలో కల్లా మొదటిసారిగా గ్రామ సభ ఏర్పాటు చేసి భూములు ఇస్తాము, మేము పూలింగ్లో భూములు ఇస్తామని మేము తీర్మానం చేసి పంపించాం చంద్రబాబు గారికి. మేము ఇస్తామని ముందుగానే ఈ గ్రామం నుంచి ఫస్ట్ పంపించింది మేమే, ఈ దొండపాడు గ్రామం నుంచే. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఎంత సందర్భ వాతావరణంగా ఉంది. రేపు రాజధానికి అందరం వెళ్ళాలి, అందరూ ఇదంతా మని పని అని మన సొంత పనిగా భావిస్తున్నాం. అందరూ కూడా మా సొంత ఇల్లు నిర్మించుకున్నట్టుగా ఫీల్ అవుతున్నాం. అందరం రేపు సంతోషంగా వెళ్తానికి సిద్ధంగా ఉన్నాం. మేము అందరం మా ఊరి నుంచి మట్టి తీసుకొని వెళ్తానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మా ఇళ్లలో కూడా పిల్లల చదువుల విషయంలో కానీ మేము ఇప్పుడు ఇంతకుముందు 50,000 రూపాయలు ఉద్యోగస్తులు ఎలా అయితే పిల్లలు చదివించుకున్నారో, ఎలా ఇది చేశారో మేము కూడా ఆ స్టేజ్లో ఉండగలుగుతున్నాం. భూములు రేట్లు పెరిగినాయి, చాలా ఆనందంగా ఉంది అందరి పరిస్థితి. పిల్లలు కూడా మంచి చదువులకి పంపిస్తున్నాం, డబ్బులు ఎక్కువైనా కానీ ఆలోచించకుండా ధైర్యం వచ్చింది మాకు కూడాను. మేము చాలా సంతోషపడుతున్నామండి. మీరు చెప్పండి, శంకుస్థాపన కార్యక్రమానికి ఊరు పరంగా ఎలాంటి కార్యక్రమాలు అవి చేపడుతున్నారు? శంకుస్థాపన కార్యక్రమానికి మామూలుగా ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానం వచ్చింది రమ్మని. మేము అందరం చాలా సంతోషంగా వెళ్ళటానికి సిద్ధంగానే ఉన్నాము. కాకపోతే మా ఊళ్ళో పొలం అనేది 4,000 ఎకరాల దాకా ఉంది. అయితే 3,000 ఎకరం మామూలుగా రాజధాని పూలింగ్లో చాలా సంతోషంగా ఇచ్చాము. ఫస్ట్ రాజధాని ఇక్కడ అని చెప్పి చెప్పంగానే చంద్రబాబు నాయుడు గారిని కృష్ణుడు, అర్జునుడు అని చెప్పి ఫ్లెక్సీ బ్యానర్లు కట్టి ఒక దేవుళ్ళగా కొలిసాం మేము చాలా సంతోషంగా. అలాగే ఏమీ లేని వాళ్ళకు కూడా నెలకు 2500 పెన్షన్ కాడికి ఇస్తున్నాడు. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఆనందదాయకంగా ఉన్నారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా మాకు రాజధాని రావటం మా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాము. చాలా సంతోషంగా ఆనందదాయకంగా భావిస్తున్నాము. మీరు చెప్పండి, రాజధాని ప్రకటన వచ్చాక మీ కుటుంబాల్లో ఎలాంటి మార్పులు అవి వచ్చాయంట? కుటుంబాల్లో ఏముంది, ఇంతకుముందు ఏదన్నా పిల్లలను చదివించడానికో లేకపోతే పిల్లలకి ఏదైనా ఫంక్షన్లు కానీ ఏమైనా చేయాలంటే ఆచితూసి ఎప్పటి నుంచో డబ్బులు కూడబెట్టుకొని కొద్దిగా ఉండేవాళ్ళు. ఇవాళ ఆలోచించే పని లేదు. ఎందుకంటే రాజధాని పుణ్యం అంట, మరి మాకున్న ఆస్తులన్నీ రేట్లు పెరిగినాయి. ఈ రేట్లు పెరిగిన దాని మీద చేయటం భారీ ఏ పని చేసినా ఎక్కువగానే చేస్తూ ఉన్నాం. గతంలో ఏంటంటే 10 లక్షలు 12 లక్షలు ఉండేది మాకు ఎకరం. మరి వాళ్ళ కోటి కాడ నుంచి పైన 1.5 దాకా ఉంది. ఎక్కువ ఉన్న వాళ్ళు ఏదన్నా వాళ్ళ ఆర్థిక బాధల వల్ల కొద్దిగా పంపుకున్నా ఆర్థికంగా అందరూ స్థిరంగా నిలబడ్డారు. మరి దీనికి ఏంటంటే ముందుగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఈ మన ఊరు మన మట్టి మన నీరు కార్యక్రమం ఏంటంటే ఊరికి ఒకళ్ళే అన్నారు, అసలు ఒకళ్ళు కాదు, ఊరందరూ తెచ్చే పరిస్థితి ఉంది. ఎవరికి అందరి కాళ్ళు అంత ఆనందంగా ఉన్నారు. ఇది ఒక దసరా ఉత్సవాల రోజు శంకుస్థాపన చేయటం అనేది ఎవరింట్లో వాళ్ళు సొంతంగా మేమే చేస్తున్నాం అన్నంత ఫీలింగ్లో ఉన్నారు. కాబట్టి మా గ్రామం అంతా చాలా ఆనందంగా ఉంది. దీనికి ప్రభుత్వానికి నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. అమ్మ, మీరు చెప్పండి, ఓ పక్కన మీ ఇంట్లో శుభకార్యం, ఊరు బయట ఏమో రాజధాని సందడి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మాకు చాలా సంతోషంగా ఉందండి. చంద్రబాబు గారు రావటమే మాకు ఒక వరం. చంద్రుడు వస్తే అంత వెలుగొచ్చిద్దో, చంద్రబాబు వచ్చినాక మాకు అంత వెలుగొచ్చింది. 2,000 పింఛను, వృద్ధాప్య పింఛను అందరికీ బాగా అందుతున్నాయి. ఆయన రావటం మాకు వరం, ఆయన ఒక దేవుడు మాకు. పొలాలు అంతకుముందు 4 లక్షలు 5 లక్షలు, ఇప్పుడు 1.5 2 కోట్లు దాకా పోయింది. ఉన్నంతలోనే అందరం తలాకొస్తే పూలింగ్లోకి ఇచ్చాము. ఆయన రావటం మాకు చాలా బాగుంది. మీరు చెప్పండి, ఇంతకుముందు మీ ఇంట్లో శుభకార్యం జరిగితే ఏ విధంగా జరుపుకునేవారు? ఇప్పుడు రాజధాని ప్రకటించిన తర్వాత మీ ఇంట్లో శుభకార్యాలు ఆనందంగా జరుపుకుంటున్నారా, లేదా మీరు ఎలాంటి ఫీలింగ్లో ఉన్నారు? ఆనందంగానే జరుపుకుంటున్నాం. మేము రాజధానికి పొలం ఇచ్చాము, ఎంతో కొంత మాకున్నంత. మాకు బాగా సంతోషంగా ఉంది. ఈ రాజధాని రావడం వల్ల ఉద్యోగం లేని వాళ్ళకు కూడా 10th వరకు చదివినా, ఇంటర్ వరకు చదివినా ఉద్యోగం లేదు అనే ఫీలింగ్ లేకుండా
ఈ రాజధాని వచ్చాక చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఎక్కడికో వెళ్ళి చేయాల్సిన అవసరం కూడా లేకుండా, లేడీస్కి ఇబ్బంది లేకుండా చాలా దగ్గరలో మాకు అనుకూలంగా ఉంది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఈ రాజధాని రావడం వల్ల. ఈ శంకుస్థాపన జరగడం అనేది, ఇక్కడ జరగడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంతో అదృష్టం ఉండే కానీ జరగదు, అది మాకుండడం మేము లక్కీగా భావిస్తున్నాం. మా వంతు సాయం మేము చేస్తాం దీనికి. కొన్నాళ్ళు కష్టాలు పడ్డాము, ఇప్పుడు బాగా సుఖంగా పడుతున్నాము. ఈ రాజీనామా వచ్చిన తర్వాత బాబు గారు అందరికీ సుఖపెట్టి, అందరికీ పింఛనీలు, అందరికీ 25,000 లెక్కేస్తున్నారు. మాకు ఇంతవరకు చాలండి, బాగుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినాక శంకుస్థాపన జరగడం అనేది మన తరాలకి, ముందు తరాలకు కూడా మనకి తగినట్టుగా నిర్మించుకోవడానికి మనం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు అది మామూలుగా ముందుకు వెళ్తున్న దీన్ని బట్టి మామూలుగా మనం ఎంతో గర్వించదగ్గ విషయం. అమరావతి శంకుస్థాపన అనేది రేపు 22వ తారీఖు దేశ విదేశాల నుండి మళ్ళీ సింగపూర్ మంత్రులు కానీ, జపాన్ నుండి కానీ, మామూలుగా ఎన్ఆర్ఐలు కానీ వీళ్ళందరూ రావడం, మనకి నిరుద్యోగులకి అవకాశాలు రావడానికి కానీ అదొక పండగ వాతావరణం. అంటే దసరా రోజు అమ్మవారికి మనం ఎలా అయితే అదే చేసుకుంటున్నామో అంతా దసరా పండగన ఒక పండగ వాతావరణం ఎలా అయితే నెలకొందో, ఒక ఇంటి ఒక పండగలాగా ప్రతి ఒక్కళ్ళు పాల్గొని మామూలుగా చేసే విధంగా ఇంట్లో మనం ఎలా అయితే చేసుకుంటామో ఒక అమ్మవారిని పూజించుకున్నట్టుగా అలాగే శంకుస్థాపన కార్యక్రమానికి కూడా చేసుకోవాలని బాగుంది. అలా చేస్తే ఇంకా బాగుంటుందని మనసు కోరుకుంటున్నాను. ఇది ఇక్కడ గ్రామస్తుల స్పందన. తమ ఇంటి శుభకార్యం ఏ రీతినైతే జరుపుకుంటామో అదే రీతిలో శంకుస్థాపన కార్యక్రమంలోనూ పాల్పంచుకుంటామని చెప్పి దొండపాడు గ్రామస్తులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమణ మహేష్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్.